చదువులతో బిజీగా ఉండే స్టూడెంట్స్ ఖమ్మం మొదలుపెట్టి వాళ్ళ ఇల్లు కూల్ చేస్తే హైదరాబాద్ వరకు వచ్చిన పరిస్థితి. సో ఒక్కసారి ఆ పరిస్థితి ఏంది అనేది అమ్మాయితో మాట్లాడదు. నీ పేరేందని? కే సలోమి మ్యామ్. ఇన్ జనరల్గా ఎవరైనా కబ్జా చేసినా ఏదైనా అన్యాయం జరిగినా మీరు గవర్నమెంట్ దగ్గరికి పోవాలి. ఇక ఊర్లలో అయితే కలెక్టర్ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇస్తుంటారు. మరి వాళ్ళే మీ ఇల్లు కూల్ చేస్తే ఏంది? మాకు ఒక్కసారి చదువుకున్న పిల్లలకు కానీ మాకు ఒక్కసారి ఆలోచన వచ్చింది మ్యామ్. వాళ్ళందరూ ఇల్లు మీద పడంగానే మమ్మల్ని రక్షించేది ఎవరు అని ఒకేసారి మా మైండ్లో పోలీసులు గుర్తొచ్చారు. ఓ వాళ్ళే మాకు వ్యతిరేకం కదా, మళ్ళీ వాళ్ళే మాకు వ్యతిరేకం కదా అని మళ్ళీ మేము రియలైజ్ అయినాం. మాకు రక్షించే వాళ్ళు కూడా మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కలెక్టర్ వాళ్ళతోనే, ముగ్గురు మంత్రులు వాళ్ళతోనే, సీఎం వాళ్ళతోనే, రెవెన్యూ వాళ్ళతోనే, మొత్తం మా అసలు ఎవరి దగ్గరికి వెళ్ళి వేడుకోవాలి. ఫస్ట్ మీడియా వాళ్ళు వచ్చారు అక్కడికి. ఎవరి తరపున సార్ మీరు పనిచేసేదంటే, సారీ అమ్మ మీ తరపున కాదు, మీరు చేసే ప్రతి ఒక్కటిది మీరు పాజిటివ్ చేసినా నెగిటివ్ చేసినా మాకు పాజిటివ్ మలుచుకుంటామని వాళ్ళు మొహం మీదే చెప్పేశారు. సావండ్రా ఆయన మీడియా వాళ్ళు, అక్కడికి వచ్చిన మీడియా వాళ్ళు కూడా న్యాయంగా పనిచేయలేదు. అండ్ మేము ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి ఆ పరిస్థితిలో? మొత్తం గవర్నమెంట్ అంతా మా ఇళ్ళ కాడే ఉంది. మొత్తం అక్కడ ఉండి పేద ప్రజలు 4000 మంది ఫోర్స్ని దింపారు. పొద్దున్నే 3ంటికి ఫాలిన్ పెట్టుకున్నారు, సీక్రెట్ ఫాలిన్. ఎవరి మీద ఈ ఫాలిన్ అని కూడా మాకు అర్థం కావట్లేదు. అండ్ మా డిమాండ్స్ వచ్చేసి గవర్నమెంట్కి, మీరు నష్టం కల్పించారు, మీరే పూడ్చాలి. మేము ఇది రిక్వెస్ట్ కూడా కాదు, ఆర్డర్ ఇది. మీరే నష్టం చేశారు, మీరే నష్టం పూడ్చాలి. మా స్థలాలు మాకు ఇవ్వాలి. మా ఇల్లులు ఏవైతే కూల్ చేశారో అవి నిర్మించి మా నష్టపరిహారాలు మాకు ఇచ్చి అన్ని వసతులు అక్కడ కల్పించాలి. ఎవరు సార్ పెయిడ్ ఆర్టిస్టులు? వాళ్ళు మేడం, వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు పనులు చేసుకుంటారు. వాళ్ళు ఆక్రమించుకుంటారు. డబ్బులకు లొంగేది వాళ్ళు, పేద ప్రజలు కానే కాదు. ముందు పెయిడ్ ఆర్టిస్టులు అన్నమాట ముందు మానుకోండి. అందరు ముందు ఆయనకు చెప్తున్న పెయిడ్ ఆర్టిస్టులు ఇక్కడ ఎవడు లేడు. కన్నీళ్ళు మాత్రం ఊరికే రావు, గుండెలో బాధ ఉంటేనే వస్తుంది. అక్కడ ప్రతి సమస్యలతో ఉన్నారు మ్యామ్. గర్భిణీ స్త్రీలు ఉన్నారు, చిన్న పిల్లలు అప్పుడప్పుడు ఆపరేషన్ చేయించుకొని ఉంటున్నారు మేడం. అక్కడ 700 కుటుంబాలకి 2 వాష్రూమ్స్, ఫుడ్ ప్రొవైడ్ చేయట్లేదు. అక్కడ ఉన్న గవర్నమెంట్ ఇర్రెస్పాన్సిబుల్ కలెక్టర్. సరే కూల్పినక్కైనా వచ్చి పరామర్శించారా అంటే అట్టా పరామర్శించలేదు. తప్పు చేసినోడు ఎట్టా బయటికి రాడు, అది మనకి తెలుసు. కానీ పబ్లిక్ పరంగా కూడా వాళ్ళు వచ్చి పరామర్శించలేదు. అక్కడ అన్ని ప్రాబ్లమ్స్ తో మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఇంకా వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. అందరు ఎవరిని కూడా పరామర్శించడానికి రాలేదు. ఇంకా అక్కడ అంబేద్కర్ భవన్ లో అయితే ఒక పాడుబడ్డ భవన్ లాగా ఉంది. 700 కుటుంబాలకి 2 మహిళలకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవ్రీ మంత్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి? శానిటరీ ప్యాడ్స్ అట్లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? మహిళలకు ఏదో మంచి చేస్తామని, మహిళల్ని గౌరవిస్తామని ఏయో పథకాలు పెట్టారు కొత్తగా. ఇదేదో ఏంటి ఫ్రీ బస్సు పథకం పెట్టారు. పనికిరాని అన్ని పెడతాడు. కానీ ఇప్పుడు ఎవడు అడిగిండు ఫ్రీ బస్సు రావడం వల్ల మహిళల గౌరవమే వాడు తగ్గిస్తాడు, కానీ మహిళల గౌరవం పెంచే ప్రయత్నం ఏమాత్రం చేయట్లే. ఇంకా మహిళలకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాడి కనీసం వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరు అనేది మాకు అర్థం కావట్లేదు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉండి వాళ్ళు మనుషులుగా బ్రతికితే ఆయనకు అర్థమవుతుంది.